నిజంగా చేయిపాటి పరిస్థితి తలుసుకుంటా అంటే నాకు నవ్వాలనో లేకుంటే వాళ్ళ బాధ చూసి జాలి పడాలనో అర్థమైతలేదోల్లా. ఎందుకంటారా, శశి తరూర్ అని ఒక ఎంపీ సార్ ఉన్నాడోల్లా. చేయిపాటి సారే చాలా ఫేమస్సే సార్. ఇంగ్లీష్లా మస్తు మాట్లాడతాడు సారు. అంటే నేను కాంగ్రెస్ అంటారు, కానీ ఇప్పుడు ఈ సార్ మీద చేయిపాటోళ్ళ కంటే కూడా పూపాటోలు ప్రేమలు అభిమానాలు ఆప్యాయతలు బాగా పెంచుకున్నారు. వాళ్ళ ఎంత పెంచుకున్నారు అనుకుంటుర్రు? అసలు ఆ ప్రేమలు చూసి శశి తరూర్ సార్కే ఇట్లా గావర గావర అవుతుందట. చూడురి మరి మీరే ఆ ప్రేమల్ని. నిజంగా శశి తరూర్ సారే కావాల్సుకొని ఆట ఆడుతుండా, లేకుంటే ఈసారినే నడుమిట్ల పెట్టి ఈ పువ్వు గుర్తు పార్టీ లీడర్లు చేపాటిని గిచ్చుతుర్రా, ఇదే సక్క తెలుతలేదు. అయితే ఆపరేషన్ సింధూర్ ఆగిపోయినట్టే కదా మన కాడ. మరి పాకిస్తాన్ మీద ఇంకా మన దేశం కోపంతోనే ఉన్నది. అయితే ఆ పాకిస్తాన్ సర్కారు మన దేశం మీద ఎంత కుట్ర చేసిందో, ఉగ్రవాదులను ఎట్లా జాదుతుందో దునియా ముందు బయటపెట్టి పాకిస్తాన్ ఇజ్జత్ తీసి కుప్ప పెట్టాలని మన సెంటర్ సర్కారు నిర్ణయించింది. అన్ని పార్టీల ఎంపీలను కొన్ని దేశాలకు పంపి పాకిస్తాన్ కథ ఏందో అందరికీ టామ్ టామ్ చేస్తుంది అన్నట్టు. ఇక ఈ ఎంపీలను 7 గ్రూపులను చేసింది. ఈ గ్రూపులకు గ్యాంగ్ లీడర్లు ఉండాలి కదా. మరి మీ పార్టీలలో ఏ కంపెనీ గ్యాంగ్ లీడర్గా పెట్టాలనో చెప్పురని పార్టీలకు సెంటర్లో అడిగిర్రు. ఇక వాళ్ళు కూడా కొన్ని పేర్లు పంపితే వాళ్ళనే పెట్టిందట. ఇట్లా డిఎంకే నుంచి కనిమొలి, కాంగ్రెస్ తరపున శశి తరూరు, ఇట్లా ఇసంటోళ్ళను గ్రూపులకు వెబ్బని చేసింది. అయితే ఈయన్నే ఒక ట్విస్ట్ ఉన్నది. చేయిపాటికి చక్కెర వచ్చినట్టయింది. ఏంటంటే అసలు శశి తరూర్ పేరును చేయిపాటోళ్ళు చెప్పలే, కానీ చెప్పకుండా సెంటరోళ్ళు మాత్రం ఏరి కోరి శశి తరూర్ సార్ను పెబ్బని చేసిరు. ఇక ఎప్పురి కథ అంటే ఏందన్నట్టు, శశి తరూర్ మీద ఈ పువ్వు పార్టీలకు గంతగనం పాయడం ఎందుకు పుట్టినట్టు. ఇక దీని మీదనే కాంగ్రెస్ వాళ్ళు లడాయి చేస్తురు. అట్లెట్లుంటుంది, మేము చెప్పని మనిషిని మీరెట్లా తీసుకుంటారు, ఇదేం తరికా అని వాళ్ళు అంటారు. ఇక ఇంకో దిక్కు శశి తరూర్ సారేమో దేశం కోసమే కాదా నన్ను పెబ్బని చేసినందుకు సెంటర్ వాళ్ళకు క్షణార్థులని చెప్పుకత్తుండు. అంటే ఏమవుతుంది అన్నట్టు, మొన్నటికి మొన్న ఇదే శశి తరూర్ సార్ను మన మోడీ సార్ దగ్గర పిలిపించుకొని ఆలయ బలయ తీసుకున్నాడు. నువ్వు మంచోనివి తోపువి అని తారీఫ్ చేసిండు. ఇక ఇప్పుడేమో ఏరికోరి శశి తరూర్ సార్నే ఎంపీలకు పెబ్బని చేసిండు. మరి ఉన్నట్టుండి పూపాటోళ్ళు శశి తరూర్ సార్ మీద ఎందుకు ప్రేమలు ఒలకబోస్తురో ఏందో వాళ్ళకే తెలియాలి. వాళ్ళకంటే ఎక్కువ చేపాటోళ్ళకు కూడా ఎరకయ్యే ఉండాలి.